హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. మార్నింగ్ 6 o'clock లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి మంచి పాజిటివ్ వైబ్స్. మా హస్బెండ్ పూజ చేసేస్తారు కదా, చూడటానికి చాలా బాగుంటుంది. నేను ఇంకా కిచెన్లోకి వెళ్ళి జస్ట్ బేసిక్గా కొన్ని పనులన్నీ చేసేసుకొని వాకింగ్కి వెళ్ళిపోతా. పెరుగు రాత్రి తోడుపెట్టేస్తా కాబట్టి అది తీసేసి లోపల పెడుతున్నాను. మా హస్బెండ్ మార్నింగే నిద్రలేస్తారు కాబట్టి కాఫీ డికాషన్ తను వేసేసి ఉంచుతారు. మిల్క్ కూడా బాయిల్ చేసేస్తారు. చాలా ఎర్లీగా లేచి పూజ చేసుకుంటారు కాబట్టి డెఫినెట్గా ఆకలేస్తుంది. అందుకని ఒక్కొక్కసారి ముందే కాఫీ తాగుతారు, లేదంటే నేను ఇచ్చే వరకు అయితే వెయిట్ చేస్తారు. ఫ్రిడ్జ్లో నుంచి గుమ్మడికాయ తీసి బయట పెట్టాను. ఇది జ్యూస్ కోసం అనమాట. కొద్దిగానేమో ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. అండ్ ఇది వచ్చేసరికి సిన్నమన్ రోల్ మొన్న బెసెంట్ నగర్ బీచ్కి వెళ్ళినప్పుడు తెచ్చాను. అది ఇవాళ కాఫీతో తీసుకుందామని చెప్పి బయట పెట్టేసి ఉంచా. అండ్ ఇవాళ లంచ్ కోసం అని చెప్పి పాలకూర పప్పు చేద్దాము అని ఫస్ట్ పప్పు అయితే నానబెడుతున్నా. కందిపప్పు యాక్చువల్లీ కొద్దిగానే ఉంది. సో అందుకని ఏం చేసా అంటే ఒక ఉన్నంత వరకు పప్పు వేసేసి తర్వాత ఎర్ర కందిపప్పు కూడా కొంచెం దానికి యాడ్ చేసి నానబెట్టేసి ఉంచాను. ఎర్ర కందిపప్పుతోటి ఏ కూరలు చేసినా చాలా బాగుంటున్నాయి. అదే అండి, లైక్ దాల్ ఫ్రై లేదా ఇట్లా పాలకూర పప్పు చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఓన్లీ దాల్ ఫ్రైకి వాడేదాన్ని, దాల్ తడక అలాంటి వాటికి. బట్ మన వ్యూవర్స్ చాలామంది చెప్పారనమాట, ఎర్రకంది పప్పుతోటి మామూలుగా వాడేసేయండి మీరు పప్పులో, అట్లాగా చాలా బాగుంటుంది అని. ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత నేను సిద్ధు వాకింగ్కి వెళ్తున్నాము. ఫాస్ట్గా మార్నింగ్ టైంలో సిద్ధుకి నాతో వాక్ చేయటం అంటే చాలా నచ్చుతుంది. యూజువల్గా తను డైలీ స్కూల్కి సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు. అండ్ స్కూల్లో కూడా చాలా దూరం నడవాలన్నమాట, క్లాస్ రూమ్కి అట్లా. సో అక్కడితోటి ఎక్సర్సైజ్ అయిపోతుంది. బట్ ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి ఇట్లా మార్నింగ్ టైం చక్కగా బయటికి రావటము లేదా సైక్లింగ్కి వెళ్ళిపోవటం అట్లాంటివన్నీ చేస్తున్నాడు. 45 minutes ఇవాళ వాక్ చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటున్నా. యాక్చువల్లీ వాకింగ్కి చాలా ఎర్లీగా వెళ్ళాను కదా, సో అందుకని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది, ఎండొచ్చేస్తుందని చెప్పి లేచి లేవటంతోనే పప్పు అవి నానబెట్టేసి వెళ్ళిపోయాము. సో కొద్దిగా పర్వాలేదన్నమాట. బట్ స్టిల్ ఎండ్ అయితే వచ్చింది. కొంచెం 7:45 అట్లాగా ఇంటికి వచ్చాము. మొత్తానికి ఫుల్ సన్ అయితే ఎస్కేప్ అయ్యామనే చెప్పాలి. మంచి బ్రీజ్ వస్తూ ఉందన్నమాట నడిచేటప్పుడు. ఇంటికి వచ్చేసి ఆ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నాము. ఇది ఈ కాలంలో తీసుకోవటము చాలా చాలా మంచిది. మంచి హైడ్రేటింగ్గా ఉంచుతుంది, స్కిన్కి చాలా మంచిది. మన పేగుల్ని బాగా క్లీన్ చేసేస్తుంది అనమాట. జస్ట్ లైక్ పైప్ క్లీనర్ లాగా హెల్ప్ చేస్తుంది. గుమ్మడికాయని ఎలా స్టోర్ చేసుకోవచ్చు అని మన వ్యూవర్ అడిగారు. సో ఇప్పుడు నేను తెచ్చాను కదండి, ఒక చిన్న గుమ్మడికాయలో హాఫే తీసుకొచ్చాను అనమాట. ఒక హాఫ్ ఏమో నేను ఇవాళ జ్యూస్కి వాడేసి మిగతాదంతా కూడా ఇట్లాగా ఒక జార్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇది ఒక 2 days కానీ 3 days కానీ ఈలోపు ఫినిష్ చేసేస్తాను. అంతకన్నా ఎక్కువైతే ఉంచను. ఇది సమ్మర్ కదా, దాంట్లోంచి ఈజీగా వాటర్ వచ్చేస్తాయి. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఆ డిఫరెన్స్ అనేది డెఫినెట్గా కనిపిస్తుంది. వింటర్ సీజన్లో అయితే కొంచెం ఒక 4-5 days అట్లాగా నిల్వ ఉంచుకోవచ్చు. మార్నింగ్ సన్ చూసారు కదా ఎట్లా వచ్చేసిందో. ఇది ఆల్మోస్ట్ లైక్ 8-10 ఆ టైంలో అనమాట. చక్కగా ఎండంతా కిచెన్లోనే ఉంటుంది. ఈ ఎఫెక్ట్ అయితే బాగా కనిపించింది ఇవాళ నాకు. అసలు ఒంట్లో కూడా కొద్దిగా బాగాలేదనమాట. మధ్యాహ్నం అంతా పడుకొనే ఉన్నాను. ఏంటో సడన్గా ఒళ్ళంతా వేడైపోయింది, చాలా టయర్డ్గా అనిపించింది, షోల్డర్స్ అన్నీ పెయిన్ వచ్చాయి. అంటే లైక్ మొత్తం వీప్ అంతా కూడా కొంచెం నొప్పిగా అనిపించింది అనమాట. మేబీ అది బీచ్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. సో సమ్మర్లో మాత్రం మనం ఎంత ఇండోర్స్ స్పెండ్ చేయగలిగితే అంత మంచిది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మనం ఏంటంటే ఇండోర్స్కి అలవాటు పడిపోయి ఉన్నాం కదా. సో ఎక్కువ టైం మనం బయట స్పెండ్ చేస్తే మాత్రము తర్వాత రోజు తేడా వచ్చేస్తుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ రెడీ అయింది. అది తాగేసి నేను కొంచెం ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. మా మేడ్ ఏమో వీక్లీ 2 or 3 తను ఇట్లా మాప్ చేసేస్తుంది అనమాట, ఊడ్చేసి. తను రానప్పుడు నేను చేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి, నేనేమో డస్టింగ్ చేసుకుంటుంటే తనేమో తుడిచేస్తుంది మొత్తము. సమ్మర్లో ఎక్కువగా డస్ట్ కూడా పేరుకుపోతుంది అని చెప్తారు. అది ఎందుకో నాకు తెలియదు కానీ బాగా అనమాట 2 daysకి ఒకసారి అట్లాగా క్లీన్ చేయాల్సి వస్తుంది.
డీప్ క్లీనింగ్ అయితే నా వల్ల కావట్లేదండి అసలు. జస్ట్ పైపైన సర్ఫేసెస్ వరకు డస్టింగ్ చేసేసుకొని ఇంకా కొంచెం అంతా సర్దేస్తున్నాను. డీప్ క్లీనింగ్ అంటే మామూలుగా కొద్దిగా కాలిన్ వేసి అట్లా క్లీన్ చేస్తాం కదా, అది ఎప్పుడన్నా ఒకసారి అట్లాగా బయటికి వెళ్ళనప్పుడు, అంటే లైక్ వాకింగ్, వర్కౌట్స్ అలాంటివి లేనప్పుడు, సో వీటికి నేను ఆ టైం స్పెండ్ చేసుకుంటాను. ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత నేను ఈ సిన్నమన్ రోల్లో హాఫ్ తీసుకుంటున్నాను, హాఫ్ ఏమో మా హస్బెండ్కి ఇచ్చేస్తా. ఎందుకంటే ఆ ఫుల్ కూడా నేను ఎక్కువ తినలేదండి. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఎక్కువ స్వీట్ అయితే తినలేను నేను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒకటి చూపిస్తాను. ఇది 3 ప్లేట్స్ వచ్చిన, 3 టైప్ ఆఫ్ ప్లేట్స్ వచ్చిన శాండ్విచ్ మేకర్. అది ఇప్పుడు వాఫిల్ ప్లేట్స్ పెట్టి సిద్ధు వాఫిల్స్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ టైం అనమాట ఈ వాఫిల్స్ చేయటము. సో అందుకని హోల్ వీట్ కాకుండా జస్ట్ మైదాతోటి చేస్తున్నాడు. ఇదైతే చాలా టైం టేకింగ్ అనిపించింది, వాఫిల్స్ లైక్ క్రిస్పీగా అవటము. మేబీ మేము అలా బ్యాటర్ ప్రిపేర్ చేయడంలో మిస్టేక్ చేసామా, లేకపోతే ఇది టైం పడుతుందా తెలియలేదు, కానీ వాఫిల్స్ అయితే క్రిస్పీగా రాలేదు, కొంచెం ముద్దుగా అనిపించాయి అనమాట. ఈ శాండ్విచ్ మేకర్ అయితే నాకు 12.99 పడింది. అమెజాన్లో తెప్పించాను, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సిన్నమన్ రోల్ అండ్ కాఫీ నేను బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటున్నా, అండ్ కొద్దిగా ఓట్ మీల్ కూడా తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి సిద్ధు ఓన్గా యూట్యూబ్ వీడియోస్ చూసి హిందీ నేర్చుకుంటున్నాడు. సో ఇప్పుడు దాని గురించి నేను చెప్తాను. సిద్ధు, నువ్వు హిందీ ఎందులో నేర్చుకుంటున్నావు చూపించు ఒకసారి, సర్చ్ బార్లో చూపించు. ఇది ఒక ఛానల్ ఉంటుంది, హిందీ పాడ్ 101 అని. ఓకే, ఈజీగా ఉంటుందా వాళ్ళు చెప్పేది? వాళ్ళు బేసిక్స్ చెప్తారు, లైక్ స్పోకెన్ హిందీ. ఇది చూడు ఇక్కడ ఛానల్. సో ఇక్కడికి వెళ్తే వీడియోస్ ఉంటాయి, ఇక్కడ అన్ని వాళ్ళు చెప్తారు. అంటే స్క్రోల్ డౌన్ చేయది, మన స్పోకెన్ హిందీ చూపించు ఒకటి వీడియో. ఓకే, ఇక్కడ మోస్ట్లీ ఇలాంటి ఫారినర్స్ వస్తారు కదా ఇండియాకి, వాళ్ళకి కొద్దిగా బేసిక్ హిందీ నేర్చుకుని వాళ్ళ వేరే లోకల్స్ కమ్యూనికేషన్, అలా బేసిక్లీ ఈ ఛానల్. కానీ ఇది వీళ్ళు చెప్పే విధానం బాగుంటుంది అనమాట. ఓకే, హిందీ ఇన్ 30 minutes, హిందీ ఇన్ 3 minutes. ఓకే, సెల్ఫ్ ఇంట్రొడక్షన్. నువ్వు ఏది చదువుతున్నావు? స్టార్టింగ్ నువ్వు ఏ వీడియో చూసావు? నేనా ఇది ఏది ఆల్ హిందీ బేసిక్స్, లర్న్ హిందీ ఇన్ 40 minutes, ఆల్ బేసిక్స్ ఎవ్రీ బిగినర్స్. 41 minutes లో నువ్వు ఈ కొంచెం 17 minutes విన్నావా? ఓకే, నువ్వు రాసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నావు కదా? అవును. ఓకే, సో ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నావా నువ్వు? ఓ, నంబర్స్ కూడా చెప్తున్నారా వాళ్ళు? ఇవన్నీ ఎటు వచ్చు కదా నీకు? జస్ట్ చూడు ఇక్కడ స్పోకెన్ హిందీ అంటే లోకల్స్ ఇది బయట వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ఇవన్నీ నేర్చుకుంటున్నాను నేను. బేసికలీ స్పోకెన్ హిందీ ఇది. ఓకే, వెరీ గుడ్ నాన్న. ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేయడానికి ఉంటుంది అని చెప్పి చెన్న అయితే నానబెట్టాను. చేస్తే ఇవాళ చేస్తా, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత రోజైనా కుక్ చేస్తాను. కాఫీ అది తాగేసిన తర్వాత వంట కూడా మొదలు పెట్టేసా. కుక్కర్ పెట్టాను అనమాట వాకింగ్ నుంచి రాగానే. సో పాలకూర పప్పు రెడీ అవుతుంది, ఈలోపు పెరుగు చారు కూడా చేస్తాను. ముందు రోజు పొమగ్రనేట్ ఒలిచి పెట్టాను అనమాట, తిందాము స్నాక్ లాగా అని. బట్ ఆ రోజు ఎందుకో తినబుద్ధి కాక ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇవి ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ పాడైపోతాయి కదా. సో 2 days లేకపోతే 3 days అనమాట, తర్వాత సద్దివాసన వచ్చేస్తుంది. అందుకని చెప్పి జ్యూస్ తీసేస్తున్నా. జ్యూస్ అయితే కొంచెం బాగుంటుంది, స్ట్రెంగ్త్ వస్తుంది అని. ఎందుకంటే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినంత వరకు బాగానే ఉంది, వచ్చిన తర్వాత ఏంటో చాలా టయర్డ్గా అనిపించింది అనమాట. అసలు ఏదో ఫీవరిష్గా అట్లాగా అప్పటి నుండే ఉంది. సరే జ్యూస్ తాగితే కొంచెం బలం వస్తుందిలే అన్నట్టు జ్యూస్ తీసేస్తాను. ఇందులో మిల్క్, షుగర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట పొమగ్రానేట్ జ్యూస్. అంటే లైక్ జ్యూస్ షాప్లో లాగా. ఇందులో కొద్దిగా అంటే కొంచెమే షుగర్ వేసాను అనమాట, మేబీ ఒక 1/2 tablespoon అని చెప్పచ్చు. నేను చిన్న స్పూన్ కదా యూజ్ చేసేది, సో కొద్దిగానే వేసాను. అండ్ మిల్క్ వేయకుండా ఫస్ట్ షుగరు, పొమగ్రానేట్ సీడ్స్ గ్రైండ్ చేసేసి వాటిని ఫిల్టర్ చేసిన తర్వాత అప్పుడు ఆ మిగిలిన పల్ప్లో వాటర్ కలిపేసి మళ్ళీ ఫిల్టర్ చేశాను. ఫిల్టర్ చేసిన తర్వాత ఇంకా గ్లాసెస్లోకి సర్వ్ చేయటమే. ఒక విషయం చెప్తా మీకు, మా హస్బెండ్కి అయితే ఎందుకో పొమగ్రనేట్ జ్యూస్ అసలు పడదు. తనకి ఏదో కడుపులో తిప్పుతుంది అని అంటారనమాట. సో ఎప్పుడన్నా పొరపాటున కొంచెం ఎక్కువ ఇస్తే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు.
అందుకని చెప్పి ఎప్పుడు కూడా ఒక చిన్న షాట్ లాగా చిన్న కప్లో ఇస్తాను. అట్లా అయితే ప్రాబ్లం ఉండట్లేదు తనకి. ఇది ఎందుకు ఆ ఇంటాలరెన్స్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో మీలో ఎవరైనా ఫేస్ చేస్తుంటే డెఫినెట్గా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. జ్యూస్ తాగేసి ఇంకా ఆ కిచెన్ అంతా క్లీన్ చేసి వడియాలు వేయిస్తున్నా. సిద్ధుకి ఏంటంటే పప్పు ఉన్నప్పుడు వడియాలు చాలా ఇష్టం అనమాట. తన ఇంట్లో ఉండేదే ఇట్లా హాలిడేస్ అప్పుడు కదా, కొంచెం ఆ టైంలో అయినా సరే ఇష్టంగా తింటాడు అని. బట్ పప్పు అన్న ఇలా పెరుగు చారులు అండ్ ఏదైనా పులుసుకూరలు అయ్యో ఎంత బలవంతంగా పెట్టాలో వాడికి. కాకపోతే చాలా భయం అనమాట, నేనంటే ఒకటి వేస్తానని చెప్పి తినకపోతే. అందుకని కామ్గా ఏది ఉంటే అది తినేస్తాడు. ఫేసెస్ పెడతాడనమాట రకరకాలుగా అవన్నీ చూసి. బట్ నో ఎక్సెప్షన్, నేనైతే అస్సలు ఛాన్స్ ఇవ్వను. ఇప్పుడు నుంచి మనం అలవాటు చేస్తేనే ఏదైనా సరే కూరలు ఇవన్నీ అలవాటు అవుతాయండి. స్కూల్లో ఈ శాండ్విచెస్, ర్యాప్స్ ఇవన్నీ పెడుతూ ఉంటా కదా, అక్కడ నేను ఉండను కాబట్టి తను వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత 100 రీజన్స్ చెప్తాడు ఎందుకు వదిలేశాడు అని. సరే ఇంకా ఇంట్లో మాత్రం తను ఎస్కేప్ అవ్వలేడు, తనకి తెలుసు అనమాట మమ్మీ ఊరుకోదు అని. సో అందుకని తినేస్తాడు. పాప తన్నెందుకు టార్చర్ పెట్టడం అని ఇట్లా అప్పడాలు వడియాలు ఇంకా ఇట్లాంటి వాటితో సరిపెడతా. ఎగ్ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకని ఎగ్ ఉండేలాగా చూసుకుంటా లంచ్లో. ఫ్రెష్ అయిన తర్వాత నేను సిద్ధు కలిసి ఏ మేరీ ఫ్యామిలీ చూస్తున్నాము. ఇక్కడ ఒకటి షేర్ చేస్తా అండి. సమ్మర్లో మాత్రము నేను స్కిన్ మీద ఇంట్లో ఉంటే మెయిన్గా ఎటువంటి క్రీమ్స్, పౌడర్స్ ఏది కూడా అప్లై చేయను, అట్లా వదిలేస్తా అనమాట. ఎందుకంటే నాది అసలే ఆయిలీ స్కిన్, యాక్చువల్లీ కాంబినేషన్ స్కిన్ అనమాట, కానీ ఎక్కువగా జిడ్డు పట్టేస్తుంది. సో ఏదైనా మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ అవన్నీ అప్లై చేసి మళ్ళీ నా స్కిన్లో వచ్చే న్యాచురల్ ఆయిల్స్ ఇవన్నీ కలిసి ఇంకా బంకగా తయారవుతుంది. ఎంత చిరాకు వస్తుందో, ఎందుకంటే మనం బయటికి వెళ్తాము, తప్పించుకోలేము. సో అందుకని చెప్పి బెటర్ ఇట్లా ఉంటే అసలు హాయిగా ఉంటుందని అలా వదిలేస్తా అనమాట. మా హస్బెండ్ ఇంకా వర్క్ మధ్యలోనే లంచ్కి వచ్చారు. లంచ్లోకి ఇవాళ పెరుగుచారు, పాలకూర పప్పు, వడియాలు వేయించాను అండ్ మా ఇద్దరి కోసమేమో బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టాను. భోజనంలో మేము తీసుకునే పెరుగు మజ్జిగనే కాకుండా ఇంకా కొంచెం ఎక్స్ట్రా మజ్జిగ నేను ఇంట్లో చేసేసి ఉంచుతున్నాను. మా హస్బెండ్కి మజ్జిగ చాలా ఇష్టం అనమాట. అండ్ మనకు కూడా లైక్ దాహం వేసినప్పుడు కొంచెం ఎనర్జీ కావాలి అన్నప్పుడు అట్లా చిన్న గ్లాసెస్ తాగితే బాగుంటుంది కదా. సో ఇవాళ నేను ఏం చేశానంటే కొద్దిగా కరివేపాకు గిన్నెలోనే దంచేసి ఊరికే కచ్చాపచ్చాగా అనమాట దంచేసి కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి వేసాను. మీరైతే మామూలుగా జీరా పౌడర్ వేయకుండా జస్ట్ కరివేపాకు మజ్జిగ ప్రిపేర్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. నేను ఏంటంటే జీరా పౌడర్ జస్ట్ అట్లా డైజెషన్కి మంచిదని వేస్తాను. మజ్జిగలో మాత్రం చాలా వేరియేషన్స్ చేస్తూ ఉంటాను. ఇంకొక కాంబినేషన్ వచ్చేసరికి కొద్దిగా ఇంగువ, మెంతిపిండి, కొద్దిగా ధనియా పౌడర్, జీరా పౌడర్, ఉప్పు, బ్లాక్ సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో అవన్నీ కలిపేసేసి మజ్జిగ చేస్తాను, అదొక వేరియేషన్. నెక్స్ట్ ఏమో అల్లము, పచ్చిమిరపకాయ, కొద్దిగా కొత్తిమీర, నిమ్మకాయ, ఉప్పు. సో ఈ కాంబినేషన్ అయితే చాలామందికి తెలుసు కదా. సో ఇట్లా డిఫరెంట్గా మనం ఈ సమ్మర్లో మజ్జిగ చేసుకొని ఇలా గిన్నెలో పెట్టేసుకొని కావాల్సినప్పుడు కొంచెం తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది, హైడ్రేటింగ్గా ఉంటుంది. అండ్ ఎక్కువగా ఈ జంక్ కూడా మనం క్రేవ్ చేయమన్నమాట, హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ ఈ టైంలో మనకి గట్ హెల్త్ గురించి బాగా చెప్తున్నారు. సో మనం ఇంట్లో చేసుకున్న పెరుగులో బోల్డంత ప్రోబయోటిక్స్ ఉంటాయి. తప్పకుండా మజ్జిగని ఈ సమ్మర్ అంతా ఎంజాయ్ చేయండి. భోజనం చేసిన తర్వాత 1 అవర్ అయితే నేను పడుకున్నాను ఇవాళ, ఫుల్గా అసలు భలే డీప్ స్లీప్ వచ్చేసింది. తర్వాత ఏమో సిద్ధుని 6 o'clockకి బ్యాడ్మింటన్లో డ్రాప్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇంతకుముందు తనకి 4:30 to 6 o'clock అట్లా ఉండేదన్నమాట. ఆ టైంలో ఎక్కువగా చిన్నపిల్లలు వస్తున్నారని తన టైమింగ్స్ మార్చేశాడు. ఇంకా అందుకని చెప్పి 6 o'clockకి డ్రాప్ చేస్తున్నాను. తను వచ్చేసరికి 7:30 అవుతుంది. ఈలోపు నేను ఇంకొక సిరీస్ పెట్టుకుందాము అని చెప్పి అనుకున్నా. నిన్నటి వీడియోలో మన వ్యూవర్స్ని అడిగాను అనమాట, ఏదైనా సిరీస్ సజెస్ట్ చేయండి అని. సో ఇవి చెప్పారండి. విన్సెన్జో ఆల్రెడీ మన వ్యూవర్ ఎప్పుడో చెప్పారు లాంగ్ బ్యాక్. బిహైండ్ హర్ ఐస్, లపాట్కా, ఇదేంటి తెలియదు, ఐ థింక్ హిందీ అనుకుంటా. బిజినెస్ ప్రపోజల్, డెస్టిన్డ్ విత్ యూ, మై డీమన్, ఇవన్నీ నెట్ఫ్లిక్స్లో ఉన్నట్లున్నాయి. అండ్ ఇన్స్పెక్టర్ రిషి నేను ఆల్రెడీ చూసాను, ఇది బాగుంటుంది. ప్రజెంట్ నేను చూసే వెబ్ సిరీస్ అయితే తప్పకుండా నేను షేర్ చేస్తాను 1-2 డేస్లో, లైక్ ఎట్లా ఉంది ఏంటి అని. ఇవాళ లిషియస్ నుంచి చికెన్ తెప్పించాను. రేపు మార్నింగ్ సిద్ధు చికెన్ బిర్యానీ అడిగాడు అనమాట. చికెన్ బిర్యానీ చెయ్యి లేదా కర్రీ చెయ్యి అని. సరే ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.
అరౌండ్ 8:30కి అట్లాగా డెలివరీ ఇచ్చారనమాట నైట్. సో ఇప్పుడు వాష్ చేసేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చికెన్ మ్యారినేట్కి నేను ఏమేమి యాడ్ చేశానో చెప్తాను. బిర్యానీ చేయాలి అని అనుకుంటున్నా కాబట్టి కొంచెం పెరుగు ఎక్కువగానే తీసుకున్నా. సో మీరు జస్ట్ మ్యారినేట్ చేయాలి అని అనుకున్నప్పుడు పెరుగు స్కిప్ చేసేసి కొద్దిగా ఆయిల్లో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతవరకు వేసుకొని చక్కగా మిక్స్ చేసేసి ఇందులో వాష్ చేసిన చికెన్ యాడ్ చేసేయచ్చు. పెరుగు మాత్రము ఇంకా ఆప్షనల్ అండి. కుర్మా కర్రీ లాగా కావాలి, ఎక్కువ గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు పెరుగు చక్కగా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది పెరుగు లేకుండా ఇష్టపడతారు కదా, సో అలాంటి వాళ్ళు పెరుగు స్కిప్ చేసేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేయొచ్చు. సో ఇందులో నేను ఆయిల్ కూడా వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ ఫ్లేవర్ చాలా బాగుంటాయి అన్నమాట కూరకి. కాకపోతే నేను బిర్యానీ చేస్తున్నాను, రేపెట్టు కొత్తిమీర, పుదీనా అవన్నీ ఎక్కువే పడతాయి కదా, సో అందుకని ఇంతవరకే అనమాట నేను మిక్స్ చేసింది. చికెన్ కలిపేసానండి. దీంట్లో 1/2 kg చికెన్ అనమాట. అంటే విత్ బోన్స్ తెప్పిస్తాను నేను. బోన్స్ లేకుండా అయితే నాకు అంత నచ్చదు, టేస్ట్ బాగోదు. సో ఇది ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేస్తాను. జస్ట్ కుక్ చేసే ఒక 1 or 2 hours ముందు బయట పెట్టేసి ఉంచుతాను. అంటే బాగా గడ్డగట్టిపోతుంది కదా. ఇది ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేస్తాను. కిచెన్ అంతా క్లీన్ చేస్తాను. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసాను కదా లోపల. తర్వాత పెరుగు కూడా, ఇదిగోండి పెరుగు కూడా తోడు పెట్టేశాను. సో దీంతో వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.